హాయ్ అండి. హలో అందరికీ. ఇప్పుడు చిలకడ దుంపల సీజన్ కదండీ! చిలకడ దుంపలతో మంచి స్వీట్ చేసి చూపించబోతున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇలా చేసి పెట్టామంటే ఈ స్వీటు భలే ఇష్టంగా తినేస్తారండి. వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అంతేకాదు మన ఆడవాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుందండి. ఇది జుట్టుకి చిలకడ దుంప చాలామందికి తెలీదు కానీ చిలకడ దుంప జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? కొన్ని చిలకడ దుంపలు తీసుకుని ఇలా శుభ్రంగా ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడిగి పైన పీల్ అంతా తీసేస్తున్నాను నేనైతే. పీల్ తీయకపోయినా పర్వాలేదండి. ఇలా పీల్ తీసేసుకుని మళ్ళీ శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నె తీసుకుని గిన్నెలో వేసుకోవాలి. ఇవైతే ఉడకబెట్టుకుని తింటారు కదా చాలామంది. నీటిలో ఉడకబెట్టుకుని ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకుని తింటారు. అలా కాకుండా ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ఒక గిన్నెలో వేసుకుని ఆ గిన్నెలో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్ల బెల్లం తరుగు వేసుకోవాలి. బెల్లం నేనైతే పాత బెల్లం తీసుకున్నానండి. అదే తాటి బెల్లం అంటారు కదా, ఆ బెల్లం తీసుకున్నాను. మీరు నార్మల్ బెల్లం అయినా తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకుని ఆ గిన్నెలో గ్లాసున్నర నీళ్లు వేసుకుని మనం చిలకడ దుంపలు కట్ చేసి పెట్టుకున్న ఆ గిన్నెని అందులో పెట్టుకుని పైన మూత పెట్టుకుని కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా పైన ఆవిరి వచ్చిన తర్వాత విజిల్ పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అక్కర్లేదు, 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మేమైతే చిన్నప్పుడు నిప్పుల్లో పెట్టుకుని కాల్చుకొని తినేవాళ్ళం అనమాట. ఇలా ఆవిరి మీద చేసుకుంటే తొందరగా అయిపోతుంది. అలాగే మాడిపోతుందన్న భయం కూడా ఉండదండి. ఇలా కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయి. చూడండి, ఒకటి తీసి చూపిస్తున్నాను. చక్కగా ఉడికిపోతాయండి. చాలా స్వీట్గా చాలా బాగుంటాయి కూడా. స్వీట్ తిన్నట్టు మనం వినాయక చవితికి బెల్లపు తాలికలు చేసుకుంటాం కదండి, సేమ్ ఆ టేస్ట్తో చాలా రుచిగా ఉన్నాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, కొంచెం బెల్లం కరిగి ఆవిరి నీళ్ళలాగా వచ్చాయి కదండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా కలుపుకుని తింటే చాలా రుచిగా ఉన్నాయండి. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.